అపర ఏకాదశి నాడు పొరపాటున ఈ పనులు చేయకండి. జీవితంలో సమస్యలు రావచ్చు. హిందూ మతంలో అపర ఏకాదశి పండుగను ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని కృష్ణపక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. అపర ఏకాదశి విష్ణువుకు అంకితం చేసిన రోజు. ఈ ఏకాదశిని ఈ ఏడాది జూన్ 2న 2024లో జరుపుకోనున్నారు. అపర ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం వల్ల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని నమ్మకం. అపర ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం ద్వారా ప్రజల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. అంతేకాకుండా గ్రహ దోషాలు కూడా పరిష్కారమవుతాయని భక్తులు నమ్ముతారు. అపర ఏకాదశి వ్రతంలో ప్రజలు కొన్ని ప్రత్యేక విషయాలలో శ్రద్ధ వహించాలంటున్నారు పండితులు. ఎందుకంటే చిన్న పొరపాటు వల్ల ఉపవాస ఫలితం దక్కకపోవచ్చు. ముఖ్యంగా అవివాహిత స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శుభం కలుగుతుంది. సంపదను పెంచుకోవడానికి కూడా ఈ ఉపవాసం ఉండవచ్చంటున్నారు పండితులు. అపర ఏకాదశి రోజున కొన్ని పనులు చేయడం నిషిద్ధమని భావిస్తున్నారు. దీని కారణంగా ఉపవాసం పూర్తి ఫలితాలు రావు. జీవితంలో సమస్యలకు దారితీయవచ్చు. పంచాంగం ప్రకారం అపర ఏకాదశి ఆరాధన కోసం జ్యేష్ఠ మాసంలోని 11వ తేదీ కృష్ణపక్షం జూన్ 2 ఆదివారం ఉదయం 5:04 ప్రారంభమై జూన్ 3, 2024 సోమవారం తెల్లవారుజామున 2:41 ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో జూన్ 2వ తేదీన ఏకాదశి ఉపవాసాన్ని పాటించవచ్చు. అలాగే ఉపవాసం విరమించే సమయం జూన్ 3, 2024న ఉదయం 8:05 నుండి 8:10 వరకు ఉంటుంది. పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. అపర ఏకాదశి రోజున అన్నం, ఉసిరికాయ, పప్పు, వెల్లుల్లి, ఉల్లి, ఉప్పు తినడం నిషిద్ధం. ఏకాదశి రోజున బ్రహ్మచర్యం పాటించడం చాలా ముఖ్యం. ఏకాదశి రోజున మాంసాహారం, మద్యం, పొగాకు సేవించడం మహాపాపం. నిజం మాట్లాడటం, మధురంగా మాట్లాడటం ఏకాదశి రోజున మంచిదని భావిస్తారు. ఏకాదశి రోజున కోపం, దురాశలకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఎవరినీ అవమానించకండి. పూజలు చేయడం. అపర ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. అప్పుడు వారు విష్ణువును పూజించాలి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. రాత్రిపూట భజన కీర్తనలు చేయండి. విష్ణువును ధ్యానించండి. 10వ రోజు దాటండి. పాలన సమయంలో గోవులకు, బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం చేయండి. అపర ఏకాదశి ప్రాముఖ్యత. అపర ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని కలిసి పూజించడం ద్వారా మహిళలు సద్గతిని పొందుతారు. విష్ణువుకు పసుపు రంగు బట్టలు, ఆహారాన్ని సమర్పించాలి. ఈ వ్రతాన్ని పాటించడం వల్ల పాపాలు తొలగిపోతాయని చెబుతున్నారు. అంతేకాదు వ్యక్తి అనేక రకాల వ్యాధులు, దోషాలు, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అనంతమైన పుణ్యాలను పొందవచ్చు. ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.